ఈనాటి బైబిల్ స్టడీ కొరకు ఏర్పాటు చేసుకున్న భాగము చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23 నుంచి చివరి వరకు చదువుతున్నాను. అయితే అందరు గమనించండి. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. 9వ అధ్యాయం అద్భుతంగా మనము ముందుకు సాగుతూ ఉన్నాం. కొనసాగుతూ దేవుడు పరలోకంలో ఏదైతే కలిగి ఉన్నాడో ఆ పరలోక సంబంధమైనటువంటి దానికి ఒక ఛాయగా తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చి చెడిపోయినటువంటి పాపి అయినటువంటి మనిషి దేవుని దగ్గరికి రావటానికి ఎలాగన ఒక మార్గం ఉందో అలాంటి మార్గాన్ని ఒక మోడల్గా, ఒక ఛాయగా, ఒక నీడగా ప్రత్యక్ష గుడారంలో జరిగేటువంటి ఆ బలుల విషయాలన్నీ 9వ అధ్యాయంలో మనం చక్కగా నేర్చుకుంటున్నాం. అయితే భూమి మీద జరిగేటువంటి ఈ ప్రత్యక్ష గుడారపు సేవ మనిషిని సంపూర్ణ సిద్ధి కలుగచేయట్లేదు. కంప్లీట్గా మనిషికి పాపక్షమాపణ కానీ రక్షణ కానీ కలగట్లేదు. అందుకోసమని అవన్నీ ఒక ఛాయ మాత్రమే. రియాలిటీ అనేది పరసంబంధమైంది, యేసుక్రీస్తునందు ఉంది. ఆయన సిద్ధపరిచినటువంటి ఆ రక్షణ కార్యాన్ని యేసు ప్రభు ద్వారా ఆయన జరిగిస్తాడు అనే విషయాలు ఇక్కడ పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారపు సేవ, అక్కడ ప్రధాన యాజకులు, బలులు, ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు ఒకరోజు జరిగించబోయేటువంటి ఆ గొప్ప బలి అర్పణ మానవులను పాపముల నుండి విమోచించడానికి, మానవుల పాపములు క్షమించడానికి, పాపముల నుండి రక్షించడానికి అవసరమయ్యేటువంటి బలియాగం ఎలా ఉండబోతుందో మొత్తం ఒక మోడల్గా ఉంటుంది. కానీ ఈ భూమి మీద జరిగేటువంటి ఈ ప్రత్యక్ష గుడారపు ఈ బలి అర్పణలు మనిషికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. కానీ రియల్గా జరిగినటువంటి ఏదైతే బలి దేవుడు జరిగించాలని ఉన్నాడో ఆ రియల్ బలి ద్వారా మనిషి మనస్సాక్షి శుద్ధీకరింపబడి జీవము కలిగిన దేవుణ్ణి సేవించడానికి సంపూర్ణులుగా తయారవుతాడు. ఈ విషయాలన్నీ మనం చూసాం. కాబట్టి మరి యేసుక్రీస్తు అలాగున ఆయన మరణించాలి అని దేవుని యొక్క సంకల్పం, ఆ మరణం ద్వారా ఎలాగైతే వీలునామా రాసిన వ్యక్తి చనిపోతే ఆ వీలునామాలో ఉన్నాయి ఎవరికైతే ఆపాదించబడిందో అవన్నీ వారి సొంతం అవుతున్నట్టు
యేసుప్రభు వారు మన కొరకు ఏదైతే మరణం అనుభవించాడో ఆ మరణం ద్వారా దేవుడు మనకి ఏమైతే ప్రామిస్ చేశాడో వాగ్దానాలన్నీ మనకి సొంతమయ్యేలాగున దేవుని యొక్క ఆ ప్రణాళిక అంతా ఉంది. దానికి ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగ వాగ్దానాలు చేశాడో వాటిని ఎలాగన ఆయన సొంతం చేశాడో ఈ విషయాలన్నీ ఎగ్జాంపుల్స్గా మనకు నేర్పిస్తున్నాడు. ఒక రోజున పరసంబంధమైనటువంటి అన్నిటికీ మనం వారసులం. ఎందుకంటే మనం ఆయన స్వాస్థ్యం. ఆ స్వాస్థ్యం అంతటిని మన కొరకు మనకు చెందాలి అని యేసు ప్రభు యొక్క బలియాగం. సో ఇవన్నీ మనము స్టడీ చేస్తూ నేర్చుకుంటున్నాం. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచిన మీరు మనము సామాన్యమైన స్థితిలో ఉండాల్సినటువంటి వారమైతే మాత్రం కాదు. దేవుడు మనకు అంత ఆధిక్యత ఇచ్చాడు. ఇంకా నేర్చుకుందాం. ఈరోజు నేర్చుకునేటువంటి ఈ పాఠంలో 23వ వచనము నుండి అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏంటి? పాత నిబంధనలో ఏమైతే ఉన్నాయో వాటిని మీరు స్టడీ చేస్తుంటే ఆ విషయాలన్నీ యేసుక్రీస్తులో ఎలాగనా నిజం అయినాయో ఆ నిజమైనటువంటి విషయాలు అర్థం కావడానికి పాత నిబంధనను ఆయన మరలా కోట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ధ్యానించే పత్రిక పేరేంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక. కాబట్టి హెబ్రీయులకు అని అంటే వాళ్ళకి ఈ ఆచార వ్యవహారాలన్నీ తెలుసు కదా. ఆ విషయాన్ని కొనసాగిస్తూ నేర్చుకుంటున్నటువంటి ఈ కొన్ని మాటలు మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు ఏమంటున్నాడు? 23వ వచనంలో, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసిన వండెను. అయితే బలులు ఎందుకు అన్నట్టు, ఇదిగో మనం పైన వచనాలన్నీ చూసాం. ఆ రక్తమును ప్రోక్షించను మోషే. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ వస్తువుల మీద ప్రజలందరి మీద రక్తమును ప్రోక్షించను. సో ఆ బలుల వలన శుద్ధి జరుగుతుంది. ఇది భూ సంబంధమైనటువంటి విషయాలు. మరి పర సంబంధమైనటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి వినండి, పాత నిబంధన అన్నీ ఎలాగ చెప్తా ఉన్నాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక అంతా చదువుతూ ఉంటే బలులు ఉన్నాయి, కానీ ఆ బలులు మనం ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో బలులు ఉన్నాయి, కానీ ఆ బలి మనం చేయాల్సిన అవసరం లేదు. కానీ బలి అనేది ఉంది కదా. ప్రధాన యాజకుడు పరిచర్య ఉంది పాత నిబంధనలో. కానీ ఈరోజు మనకు ప్రధాన యాజకులు అలాంటి సిస్టమ్ అవసరం లేదు. కానీ మనకంటూ ప్రధాన యాజకుడు ఉండాలా? యేసుక్రీస్తు. మనకంటూ ఒక ప్రత్యక్ష గుడారం ఇక్కడ ఉంది, భూమి మీద పాత నిబంధనలో ఉంది. ఇప్పుడు మనకు ప్రత్యక్ష గుడారం అవసరంలే, తెర్రలు గిర్రలు ఇవన్నీ అవసరంలే కదా. కానీ మనకు ఒక గుడారం కావాలి, పరలోకం. చూడండి, అన్నీ భూమి మీద ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి చేయాల్సిన అవసరం లేదు. కానీ అవసరత ఉంది, అది యేసుక్రీస్తునందు తీర్చబడింది. నా పాయింట్ అర్థమైంది మీకు? పాత నిబంధన ఆచార వ్యవహారాలన్నీ ఈరోజు మనం చేయాల్సిన అవసరం లేదు, కానీ పాత నిబంధన ఉంటుంది కదా. బైబిల్ గ్రంథంలో 30 భాగం పాత నిబంధన ఉంటుంది, 1/2 భాగమే కొత్త నిబంధన ఉంటుంది. కానీ పాత నిబంధనలో వాళ్ళు చేశారు కదా, ఈరోజు చేయాల్సిన అవసరం లేదు మనకు. వాళ్ళకి ప్రధాన యాజకులు ఉన్నారు, యూదులకి. ఈరోజు మనకు అవసరం లేదు. కానీ ప్రధాన యాజకత్వం చేసేటువంటి ఆయన మాత్రం అది. ఇవన్నీ ఛాయగా ఒక మోడల్గా మనకు నేర్పించడానికే యేసుక్రీస్తునందు జరిగించబోయేటువంటి రక్షణ కార్యములు ఆయన స్థిరపరచడానికి ఈ విషయాలన్నీ నేర్పిస్తున్నాడండి.
ఈరోజు మనం ఇంకా 9వ అధ్యాయంలో 23 నుంచి మనం చూస్తే పరసంబంధమైనవి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజ్ అవ్వాలా. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను బట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది. ప్రత్యక్ష గుడారం అన్నాడు. అది దేన్ని పోలినది అంటే పరలోక సంబంధమైన దాన్ని పోలి ఉంది అని అంతకుముందు పాఠాలు నేర్చుకున్నాం కదా. ప్రత్యక్ష గుడారం, ఆ ప్యాటర్న్ అంతా, ఆ మోడల్ అంతా, అక్కడ జరిగే కార్యాలంతా ఇవన్నీ ఏంటి అని అంటే పరసంబంధమైనవి. పరసంబంధమైనటువంటి రియాలిటీని ఒక ఛాయలాగా చూపిస్తున్నారు, ఒక మోడల్ లాగా చూపిస్తున్నారు. ఓకే, ఇది చూడండి. వాటిని పోలినటువంటి వస్తువులు బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంది. అంటే పరలోక సంబంధమైనవి అంటే పరలోకంలో కూడా శుద్ధి కావాలా? పరలోకాన్ని శుద్ధి చేయాలనా? అక్కడ ఏమన్నా రోత ఉంటుందా? మరి ఈ మాటల కన్నా అర్థం ఏంటి? పరలోకంని శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏ పాపము లేదు, ఏ దుర్మార్గత లేదు, పరలోకంలో ఉండవు. ఓకే, అనగా ఇది దేన్ని సూచిస్తుందని అంటే ఆ పర సంబంధమైనటువంటి వాటి రియాలిటీ అవన్నీ మోడల్గా జరిగిస్తూ ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడు. యేసుక్రీస్తు ద్వారా జరిగించాడు కదా. ఓకే, యేసుక్రీస్తు ద్వారా జరిగించినటువంటి విషయం ఏం జరిగింది? మనుషుల పాపముల కొరకు ఆయన అర్పించబడ్డాడు, ఆయన చనిపోయాడు. ఓకే, మనుషుల పాప పరిహారార్థం కొరకు యేసు ప్రభు బలి అయ్యాడు. సో అక్కడి నుంచి కొత్త నిబంధన ప్రారంభమైంది కదా. వినండి, ఇలాగన కొత్త నిబంధన ప్రారంభమైనటువంటి వీళ్ళను విలువ పెట్టి కొన్నవాడు. పాపాలు వీళ్ళకి క్షమాపణ వచ్చింది. 2000 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైనా యేసు ప్రభులోకి వచ్చారనుకోండి, ప్రభువా నేను పాపిని, నువ్వు నా కొరకు మరణించావు అని ఆ సిలువ సువార్తను అర్థం చేసుకొని వెళ్ళి ఆ సువార్తకు లోబడి పాప జీవితాన్ని పాతిపెట్టి క్రొత్త జన్మ పొంది వచ్చాడనుకోండి, ఇప్పుడు ఇతనికి మెంబర్షిప్ ఎక్కడ ఉంది? కొత్తగా పుట్టాడు, పర సంబంధం. అదే కదా, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కానీ పరలోకం వెళ్ళాడా మనిషి? ఇంకా వెళ్ళాల, భూమి మీద ఉన్నాడు. అర్థం చేసుకోండి. రక్షించబడినటువంటి క్రైస్తవులు పరలోకానికి సంబంధించిన వారు అయితే భూమి మీద ఉన్నారు. శుద్ధి ఇక్కడ కావాలంటున్నాడు. మీకు అర్థమవుతుందా? పరసంబంధమైన వాటిని శుద్ధి చేయడం అని అంటే రక్షణలోకి వచ్చినటువంటి బిడ్డలు శుద్ధులుగా ఉండాల. దాని కొరకు, శుద్ధీకరణ కొరకు మన వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది కదా, ఉదక స్నానము చేత. ఎందుకనంటే మనలోనే మురికి అంతా వాక్యంలో శుద్ధి చేయబడుతూ రావాలి. సో ఇది ఈ మాటను అర్థం చేసుకోవడానికి, పరల సంబంధమైన వాటిని శుద్ధి చేయడానికి బలి అని అంటే ఇప్పుడు మనల్ని శుద్ధి చేయడానికి బలి, అది యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన అది కావాలి. శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడింది. అదే కదా మరి, యేసు రక్తమే కదా మనల్ని శుద్ధి చేసింది. శ్రేష్టమైన బలి అదే కదా, ఎడ్లు మేకలు ఈ కాదు కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ విశ్వాసులు మనం ఆయనలో శుద్ధులవుతూ వాటిని శుద్ధి చేశారు కదా మోషే. సో పర సంబంధమైన వాడి, నువ్వు ఇంకా పరలోకం పోలేదు ఓ క్రైస్తవుడా, కానీ నీవు పర సంబంధివి. అందుకే పాట ఉంటుంది, మేము యాత్రికులము పరదేశులు, మా దేశం అది, కానీ భూమి మీద బ్రతుకుతున్నాం. సో ఈ అవగాహన క్రిస్టియన్స్కి ఉన్నప్పుడు
మరి వాటిని శుద్ధి చేయడానికి, మిమ్మల్ని శుద్ధి చేయడానికి, ఈ పరసంబంధమైన వాటిని శుద్ధి చేయడానికి శ్రేష్టమైన బలి అని అంటే యేసుక్రీస్తు యొక్క బలి. ఇక్కడ ఈ విషయాన్ని శ్రేష్టమైన బలి అని అంటే ఇంకా యేసుక్రీస్తు రక్తం అనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం. 24వ వచనంలో 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలం, నిజమైన పరిశుద్ధ స్థలాన్ని పోలి హస్తకృతమైనటువంటి పరిశుద్ధ స్థలంలో అంటే ఏంటిది? ఇది ప్రత్యక్ష గుడారం కదా, ప్రత్యక్ష గుడారం. ఓకే, అదిగో వాటిల్లో ప్రవేశించలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించడు. పరలోకములో డైరెక్ట్గా ప్రవేశించాడు. ఈ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళలేదు ఆయన. ఇది మ్యాప్ ఉంది, లేకపోతే ఒక నీడ ఉంది, ఈ నీడలో ప్రవేశించలే ఆయన, డైరెక్ట్ పరలోకంలోనికే ప్రవేశించను. ఇక్కడ మంచి మాట ఏంటంటే, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు ప్రవేశించను. ఈ మాట ఆలోచన చేస్తే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి తండ్రి దగ్గరికి చేరాడు అని అంటే, ఈ చిన్న మాటను బట్టి దేవుని సముఖమునకు ఆయన మన కొరకు ప్రవేశించను అని అంటే మనకేమర్థం అవ్వాలి? మరి క్రైస్తవులారా అర్థం చేసుకోండి. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. అక్కడ ప్రవేశించాడు. దేవుని సముఖమునందు ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు అనేదానికి ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుతూ మన కోసం అని అన్నాడు. ఇప్పుడు 7వ అధ్యాయంలో 25వ వచనం ఒకసారి చదవండి. 7:25. ఈయన నిరంతరము జీవిస్తూ మన కొరకు. సో యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకం చేరాడు అని అంటే, తండ్రి సముఖానికి చేరాడు అని అంటే మన కోసం. దేవుడు ఆ రక్షణ మార్గాన్ని అంతా ప్రత్యక్ష గుడారంలో చూపించాడు. శుద్ధి చేసే బలులు అని అన్నాడు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడు. ఎందుకు ప్రవేశిస్తాడు? తనది కానీ ఏదో ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని లోపల ప్రవేశిస్తాడు. ఎందుకు ప్రవేశించాడు? ప్రజల పాపాల కొరకే కదా. సో ఆ పిక్చర్ అంతా మైండ్లో కనుక ఉంటే, యేసు ప్రభు సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేచి పరలోకానికి ఎందుకు వెళ్ళాడనే పిక్చర్ నీకు అర్థమవుద్ది. అదే విషయాన్ని మన కొరకు బలి అయ్యి దేవుని సముఖమున మన కొరకు ప్రవేశించాడు. ఇందాక చదివిన మాటలో సో అక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాలు జరుగుతూ ఉన్నాయి. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఏంటి విజ్ఞాపన? ఎదుగు మనిషి తప్పు చేశాను, పాపి అని ఒప్పుకుంటున్నాడు, అయ్యా ఈ బిడ్డను క్షమించు. సో విజ్ఞాపనలన్నీ అక్కడ జరిగిస్తూ ఉన్నాడు. అర్పణ తీసుకెళ్ళడం అయితే తీసుకుపోయిన ఎడ్లను కానీ మేకలను కానీ కోసేది ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలంలోనా? కాదు కదా, బలిపీఠం దగ్గర బయటనే కదా. ఆ రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళినట్టుగా యేసుప్రభు పాపములన్నిటిని భరించి సిలువలో చనిపోయి
ఇప్పుడు మన కొరకు సముఖానికి చేరాడు. సో ఇక్కడ ఇంకొక మాట మనం అర్థం చేసుకుంటాం. 24వ వచనంలోనే ఒక మంచి మాట ఇంకొకటి ఏం కనపడుతుందంటే, అందువల్ల నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనపడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేగాక ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు ప్రతి సంవత్సరం, అదే ఇందాక నుంచి నేను మాట్లాడుతున్నాను కదా, ప్రధాన యాజకుడు ఒక సంవత్సరం వెళ్ళాడు, ఇంకో సంవత్సరం వెళ్ళాడు, ఇంకో సంవత్సరం, ప్రతి సంవత్సరం వెళ్ళే పని కాదు ఈయన ఒకేసారి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. దీనికి అనేకమైన వచనాలు మనము అక్కడెక్కడ గమనిస్తున్నాం. ఓకే, సరే. అనగా ఈ ఒకేసారి జరిగినటువంటి ఈ బలి, యేసుప్రభు వారు చనిపోయి ఒకేసారి వెళ్ళాడు. యూదుల ప్రకారం ప్రధాన యాజకుడైతే ప్రతి సంవత్సరం ఏటేటా తనది కానీ రక్తం తీసుకొని ప్రధాన యాజకుడు వెళ్తాడు వస్తాడు. కానీ యేసు ప్రభు ఒకేసారి వెళ్ళాడు. అనగా ఈ చిన్న మాటలు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన చనిపోయి ఇప్పుడు దాదాపుగా 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలకు సరిపోయేటువంటి బలి అర్పణ ఆయన అర్పించాడు అనే విషయం మనకు అర్థం అవ్వాలి, అంతే. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యేసు ప్రభువును చూసినప్పుడు యేసు ప్రభు గురించి బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో అక్కడ ఏమన్నాడు, ఇదిగో లోక పాపములు, యోహాను సువార్త చెప్పాను నేను, సువార్త 1:29. యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. అది సో లోక పాపములు అందరి పాపములు. ఓకే, 26వ వచనం 25. ఓకే, అక్కడ అయిపోయింది కదా. సో ఇది ఒకేసారి బలి. యేసుప్రభు ఒక్కసారి బలి. ఆ బలి లోక పాపములన్నిటికీ సరిపోయే బలి. దాని కొరకు మనం ఆ వచనం దగ్గరికి వెళ్దాం. రండి హెబ్రీ పత్రికలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, హెబ్రీ పత్రికలో 25వ వచనంలో, అంతేకాక ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరం తనది కాని రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకోవలసి వచ్చింది. అట్లయితే జగత్తు పునాది వేసింది మొదలుకొని ఇప్పటికీ ఆయన అనేకమైన సార్లు శ్రమ పడవలసి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రతి సంవత్సరం మళ్ళా శ్రమ పడాల్సి వచ్చేది. సో అలా కాదు, ఆయన ఒకేసారి జరిగించినటువంటి విషయాలు ప్రియులారా. కాబట్టి 26వ వచనం ఏం చెబుతుంది అంటే, ఇంకా అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడు. పాప నివారణ చేయుటకై. సో యేసుప్రభు బలి పాప నివారణ చేయడానికి, అనగా పాపానికి సంబంధించిన సెటిల్మెంట్ మొత్తం చేయడానికి యేసు యొక్క బలి సరిపోద్ది అనే విషయాన్ని గ్రంథకర్త మనకి చక్కగా వివరిస్తున్నాడు. ఈరోజు 27, 28 వచనాల్లో మనము చాలా సంగతులు నేర్చుకోవాలి. 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును అని అన్నాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఎందుకనంటే ఈ మాట మనం కొంచెం ఆలోచన చేయాలి.
మనుషుల్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి నమ్మకాలు చాలా నమ్ముతూ ఉంటారు మనుషులు. కొంతమంది అంటారు సచ్చి నీ కడుపున పుడతా అంటారు కదా. పోయిన జన్మలో ఏం పాపం చేసినో ఇప్పుడు నాకు ఈ కష్టాలని కొంతమంది అంటారు. కొంతమంది వచ్చే జన్మలో అయినా నేను నీకు రుణపడి ఉంటానని కొంతమంది అంటారు. వచ్చే జన్మలో కూడా నువ్వే నాకు భార్యగా రావాలని కొంతమంది భర్తలు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనుషులు పునర్జన్మలను నమ్ముతూ ఉంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే మనుషుడు ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు. అది నేరుగా చెప్తుంది వచనం. నువ్వు మరలా కోడిలాగానో కుక్కలాగానో పందిలాగానో పుట్టే అవకాశమే లేదు. లేకపోతే నువ్వు ఆయన కడుపున మళ్ళా పుట్టేది లేదు, ఏమో కడుపున మళ్ళా పుట్టేది లేదు. చచ్చైనా పగ తీర్చుకున్నా నువ్వు చచ్చిన తర్వాత వాళ్ళ మీద తీర్చుకునేది లేదు. ఏమి అవన్నీ రాంగ్ కన్సెప్షన్స్. బైబిల్ వాటిని వ్యతిరేకిస్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే నేరుగా మనుషుడు ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు. పునర్జన్మలో మళ్ళా ఏదో రక్షణ వస్తుంది. ఇట్లాంటి నమ్మకాలన్నిటినీ ఈ వచనం కొట్టేస్తుంది కదా. సో యేసు యొక్క బలి అర్పణ ద్వారా పాపక్షమాపణ కానీ, క్రొత్త జన్మ కానీ, రక్షణ కానీ వచ్చే జన్మలో, ఆ పై జన్మలో, కింద జన్మలో వచ్చేవి కాదు. మనుషుడు ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చస్తాడు. యేసుక్రీస్తు మరణించినటువంటి, యేసుక్రీస్తు ఇచ్చిన ఆ బలి అర్పణ, ఆ ఫలం మనిషి జీవించిన ఒక్కసారి మాత్రమే పొందుకోవాలి. అంతేగాని చచ్చిపోయినాక చూసుకుంటానంటే ఆ తర్వాత నెక్స్ట్ ఇదే మాట చెప్తున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుద్ది? తీర్పు జరుగుద్ది. సో ఆ తీర్పులో మనుషులందరికీ తీర్పు ఉంటుందని, ఆ తీర్పును యేసు ప్రభు తీర్పరిగా ఉంటాడు, దాని కొరకు ఆయన నియమించబడ్డాడని అపోస్తల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో మనము చదవగలుగుతాం. 17:31 చదువుదాం ఒకసారి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. సో ఆ జడ్జిమెంట్ డే అనేది దేవుడు నియమించి ఉన్నాడు. మనిషి ఏ కాలంలో పుట్టినా ఒకసారి పుడతాడు, ఒకసారి చస్తాడు. ఈ మధ్యలోనే యేసు ప్రభు యొక్క బలి అర్పణకు సంబంధించినటువంటి వచ్చే ఆ పాప క్షమాపణ కానీ, క్రొత్త జన్మ కానీ, నూతన సృష్టిగా మార్చబడతాం కదా, ఆ క్రొత్త జన్మ కానీ, దేవుడిచ్చే రక్షణ కానీ ఈ ఒక్క జన్మలోనే మనిషి తీసుకోవాలి. మళ్ళా జన్మలు అనేవి ఉండవు అని బైబిల్ చెప్తుంది. సరే, ఎబ్రీ పత్రిక ధ్యానంలో మనము 28వ వచనం చదువుదాం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఏమర్థమవుతుంది మీకు? ఈ వచనము మనకి చాలా సమాచారాన్ని ఇస్తూ ఉంది. అనేకుల పాపముల కొరకు, ఓకే, అనేకుల పాపముల కొరకు ఆయన మరణించాడు. అది విషయం చెప్తుండే కదా.
అనేకుల పాపములను భరించుట కొరకు ఒకసారి అర్పించబడ్డాడు. తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తం మరల వస్తాడు. అంటే ఎవరికి రక్షణ? అనేకులు అంటే అందరూ అనుకుందాం. అందరి కొరకు చనిపోయాడు. మరి అందరి కొరకు వస్తాడా? రాడు. అది అర్థం చేసుకోండి. యేసు యొక్క ఆ అర్పణని, ఆయన నియమించినటువంటి ఆ అర్పణని, దేవుడు నియమించిన ఆ యేసు యొక్క బలి అర్పణని ఎవరైతే నమ్ముతారో, మేము పాపులమని, ఆ పాపపు లెక్క అనేకుల పాపములను భరించుటకు అని అన్నారు కదండి. సో ఆయన చనిపోయింది అనేకుల పాపములను భరించడానికి అయినప్పుడు, ఆ భరించింది నీదేనా, 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 ఎవరిది అని కన్వర్షన్లోకి వస్తారో, మారు మనసులోకి వస్తారో, విధేయతలోకి వస్తారో, స్వార్థకు విధేయతలోకి వస్తారో, క్రొత్తగా జన్మిస్తారు వారు. మరలా చెప్తున్నా, యేసు ప్రభు అయితే అందరి కొరకు చనిపోయాడు. కానీ రక్షించబడిన వారి కొరకు మాత్రం వస్తాడు. ఎవరు వారు రక్షించబడిన వారు అని అంటే, రక్షణలో ఉన్నవారు ఎవరు అని అంటే, ఆ నమ్మకం అనగా యేసు యొక్క ఆ బలి అర్పణ మీద నమ్మకం ఉంచి ఎవరినైతే ఆయనను ప్రభువుగా స్వీకరించి ఉంటారో వారి రక్షణ నిమిత్తం నమ్మకముతో, ఆ అర్పణను నమ్మకంతో స్వీకరించి ఎవరైతే విధేయులుగా అవుతారో వాళ్ళ కొరకు వస్తాడు అనే మాట చూస్తాం. ఇక్కడ తన కొరకు కనిపెట్టుకొని ఉండువారు అని అన్నారు. అనగా యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత విశ్వాసులు చేయాల్సిన పని తన కొరకు కనిపెట్టుకొని ఉండడం. పాత నిబంధనల అర్థం చేసుకుంటున్నాం కదా. ప్రధాన యాజకుడు వెళ్ళినట్టుగా యేసు ప్రభు కూడా పరలోకం వెళ్ళాడు అని అన్నాం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి తెరావతలకి వెళ్ళినప్పుడు తను నడుముకి గుడ్డ కట్టుకోవాలి, తాడు కట్టుకోవాలి, గజ్జలు ఉంటాయి, ఆ చేతిలో గజ్జలు ఉంటాయి. లోపలికి వెళ్ళి ఆయన ప్రధాన యాజకుడు తాను చేసేటువంటి సేవ అంతా చేస్తూ ఉంటే గంటకు వినపడుతూ ఉంటుంది బయట ఉన్న ప్రజలకు. ఒకవేళ ప్రధాన యాజకులు ఏదైనా కనుక లోపం ఉందనుకోండి, వెళ్ళింది ఎక్కడికి? తెర అవతల ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనే కదా, దెబ్బకి చస్తాడు అక్కడే కదా. నాదాబు అబీహులు ఏదో చేద్దామని చేస్తే అక్కడికి కాలిపోయారు కదా కదా. ఇలాగన ప్రధాన యాజకుడి యొక్క ఆ డ్రెస్, తన ఏర్పాట్లు, ఆ విషయాలు చెప్తున్నా. ఏం చెప్తున్నా? తన చేతికి గంట గలగలగన మోగే గంట ఉండాలి, తాడు ఉండాలి. ఈ గంట అక్కడికి వెళ్ళినంతసేపు అంటే దాని అర్థం ఏం చేస్తుందంటే ఈయన లోపల ఏదో పని చేస్తున్నాడు అని తెలియడానికి. ఒకవేళ ఇతనిలో లోపం ఏదన్నా కనుక ఉంటే దెబ్బకి అక్కడ చస్తాడు. చస్తే ఏమవుద్ది? గంట ఆగిపోద్ది. మరి అక్కడికి ఎవడు పెడితే వాడు లోపలికి వెళ్ళడానికి లేదు కదా. మరి అతను చచ్చిపోతే బయటికి ఎట్ట తేవాలా? అందుకే తాడు బయట కొట్టదు. అది శబ్దం ఆగిపోయినంటే తాడు బట్టి లాగి పడేయడమే. అందుకోసం ప్రధాన యాజకులు నడుముకి తాడు కట్టుకుంటారు. ఈనాడు ఫాదర్లు, పాస్టర్లు అని కొంతమంది క్రిస్టియానిటీలో కట్టుకుంటుంటారు. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే లాగిపడేయండి నన్ను అని. అందుకే చెప్తున్నా, పాత నిబంధన ఆచారాలు ఈరోజు మనం చెయ్యాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ ఏదైతే ప్రధాన యాజకుడు చేసేటువంటి పని అయితే ఉందో ఆ ప్రధాన యాజకత్వం మాత్రం కావాలి.
అది నేను చేసేది కాదు, యేసు ప్రభు చేశాడు. అది మనం ఈరోజు నేర్చుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నామని అంటే, ఆయన వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు ప్రధాన యాజకుడు, బయటికి తాడు ఉంది, గనగనగల అంటుంది. జనం అంతా ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటారా? చూస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడెప్పుడు బయటకు వస్తాడా? మా అర్పణ అంటే మేము తెచ్చిన ఎడ్లు, మేము తెచ్చిన మేకలు ఇవే కదా ఆయన తీసుకుపోయింది. ఇవి ఓకే అయినయా అని ఆయన వెళ్ళిన వాడు మరలా వచ్చేదానికి ఎంత ఆశతో ఎదురు చూస్తుంటారు కదా. యేసుక్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నవాడు మరలా వస్తాడు, దాని కొరకు ఎదురు చూస్తుంటారు. ఇశ్రాయేలు ప్రజల ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి అర్పణలు తీసుకెళ్ళి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ప్రజలు ఎదురు చూసినట్టు ఈనాడు క్రైస్తవ సంఘము యేసుక్రీస్తునందు ఎవరైతే ఆయన బలియాగాన్ని నమ్మి పాపక్షమాపణ, కొత్త జన్మ రక్షణ పొందినటువంటి వారు, రక్షణలో ఉన్నటువంటి వారు ఎప్పుడయ్యా అందుకని ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, అలాంటి మాటలు ఉన్నాయి బైబిల్లో కదా. ఇప్పుడు ఇంకొంచెం అర్థం చేసుకుంటే, ఇక్కడ తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తం అంటే వీళ్ళు, ఇప్పుడు మనమే ఉన్నాం, యేసును నమ్మాం, మారు మనసు పొందాం, బాప్తిస్మం కూడా తీసుకున్నాం. రక్షించబడ్డామా? ఓకే. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే ఇప్పుడు ఆయన ఎందుకు వస్తాడు అని బైబిల్ చెప్తుంది? తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం. అంటే వీళ్ళు కంప్లీట్గా రక్షింపబడ్డారా? చాలామంది క్రిస్టియన్ లాంగ్వేజ్ రక్షించబడ్డవా ఇది ఫినిష్ కాలా. అఫ్ కోర్స్ దేవుడిచ్చినటువంటి ఆ రక్షణలోకి నువ్వు ఎంటర్ అయ్యావు, నువ్వు రక్షణలో ఉన్నావు, కంప్లీట్ కాలా. కంప్లీట్ ఎప్పుడవుద్ది? ఆయన వచ్చినప్పుడు నిన్ను కంప్లీట్గా రక్షిస్తాడు. ఇది కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఏంటంటే, పాపము నుండి ఓకే, నీ పాపాలు క్షమించబడ్డాడు, బాప్తిసం పొందావు, అయ్యా నేను పాపి, నన్ను ఒప్పుకున్నావు, బాప్తిసం పొందావు, దేవుడు చెప్పినట్టు నీ పాపాలు పాప క్షమాపణ వచ్చింది. ఓకే, పాప క్షమాపణ వచ్చావు, బాప్తిసం తీసుకొని బయటకు వచ్చావు. మరలా ఒక నెలకో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో తప్పు చేయవా అంటే చెయ్యాలని నేను చెప్పట్లేదు. ఒకవేళ అవకాశం వస్తే చెయ్యవా? చెయ్యొచ్చు, అవకాశం ఉంది కదా. ఎందుకు అని అంటే మనం చచ్చిపోలే కదా, శరీరము ఉంది. మనం గత సంబంధించినటువంటి పాపాలు క్షమాపణ, అంతేకాకుండా ఇప్పుడు మన గత పాపములకు అది యేసు ప్రభు బలిలో జరిగింది. ఇప్పుడు రక్షణలోకి వచ్చాం కాబట్టి దేవుడు మనకు పరిశుద్ధాత్మను సహాయంగా ఇచ్చి, వాక్యమును సహాయంగా ఇచ్చి మనకి కృప అనుగ్రహిస్తున్నాడు. ఈ కృప ఏం చేస్తుంది మనల్ని అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్టు, రోమా 6:12లో చెప్పినట్టు, కాబట్టి శరీర దురాశలకు చావునకు లోనైనట్టు మీ శరీరంలో పాపమును ఏలనీయకండి, ఎందుకంటే మీరు రక్షించబడ్డారు, రక్షణలోకి వచ్చారు.
ఆల్రెడీ మీ గత పాపములన్నీ ఆయన క్షమించాడు. ఎందుకనంటే నువ్వు పాతిపెట్టబడ్డావు. ఓకే. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగించగాకండి. మరలా పాపం అలా చేయకండి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి. మీ అవయవములను నీతి సాధకములుగా దేవునికి అప్పగించండి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. సో ఎప్పుడైతే మనము ఈ బైబిల్ స్టడీస్లో సరైనటువంటి విధి విధానాల్లో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడి ఇలా వెళ్తూ ఉంటావో పరిశుద్ధాత్ముడు వాక్యము నీకు ఏం చేస్తున్నట్టే ఈ కృపను అనుగ్రహించడం ద్వారా పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. ఒకటి, రక్షణలోకి రావటం అంటే గతించిన పాపాలని క్షమించడం ఒకటి జరిగిపోయింది. అది నీ కన్వర్షన్లోనే జరుగుద్ది. ఇప్పుడు రక్షణలోకి వచ్చావు కాబట్టి పాపము నీ మీద నిన్ను ఏలుబడి చేయకుండానట్లు నీకు కొంత సెక్యూరిటీ తన కృప ఇస్తూ ఉంది. సరే, నీ మీద ఏలుబడి చేయలేదు కాబట్టి నువ్వు కంప్లీట్గా రక్షణలోకి వచ్చావా? అందుకని ఒక రోజున ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడనంటే అసలు ఈ పాపపు వాసనే లేకుండా మన శరీరాన్ని మార్చిపడేస్తాడు కదా. ఆయన వచ్చినప్పుడు రెప్పపాటులో ఇక పాపపు ప్రస్తావం లేదు, పాపపు ప్రభుత్వము లేదు, అసలు పాపపు ఉనికే లేకుండా మనల్ని రక్షిస్తాడు. అది కంప్లీట్ రక్షణ. దాని కొరకు అది ఆయన ఇవ్వడానికి వస్తున్నాడు, కంప్లీట్ రక్షణ. సో రక్షణ అంటే రక్షించబడటం అంటే మనం ఇంకా పూర్తిగా కంప్లీట్గా రక్షణలోకి వచ్చాము, కానీ పూర్తిగా రక్షించబడిన స్థాయిలో అయితే మనం లేదు. ఎప్పుడు రక్షించబడతామంటే రెండవ రాకడ సమయంలోనే మనం రక్షించబడతాం. చాలా అమూల్యమైన విషయాలు నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఇంకొంచెం పరిశీలన చేసి ఇంకా ఏం నేర్చుకోవచ్చు, మనం ఏం అప్లై చేసుకోవచ్చు, మనం ఏమన్నా డెసిషన్ తీసుకుందాం. ఈరోజు చాలా సంగతులు నేర్చుకున్నాం కదండి. 23వ వచనంలో కొన్ని నేర్చుకున్నాం, 24లో కొన్ని నేర్చుకున్నాం, 25లో కొన్ని నేర్చుకున్నాం, 26లో 27, 28లో చాలా సంగతులు నేర్చుకున్నాం కదా. వీటన్నిటిని మనసులో పెట్టుకొని అసలు దేవుని గురించి మనం ఏమి ఇంకా నేర్చుకోవచ్చు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 6 వచనాలు ఉన్నాయి. ఇందులో దేవుని గురించి నీకు ఇంకా ఏం నేర్చుకున్నావు, ఏం అర్థమైంది? దేవుడు. సో మీరు పరిశీలన చేయండి, చెప్పండి. ఒక్కొక్కటి చెప్తామంటే బోర్డు మీద రాస్తాను, బోర్డు మీద రాస్తూ ఉంటా. దేవుని గురించి ఏం చెప్పబడింది, తర్వాత మనిషి గురించి ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు, తర్వాత ఇక్కడ మనం అనుసరించే మాదిరి ఏమైనా ఉంటుందా, తర్వాత దేవుడు చేయమని చెప్పిన ఆజ్ఞలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా, కొంచెం ఎతుకుదాం. మీకు అర్థమైతే ఇక చెప్పండి. దేవుని గురించి పరలోకంలో ఉన్నవాడా? సో పరమందు ఉండేవాడు. సో పరిశుద్ధ స్థలంలో ఉండేవాడు. లెట్ us డిస్కవర్, పరిశీలన చేయండి. ఈ ప్రాబ్లం వల్ల గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని వెలికి తీయడం చేత కాకపోవడం వల్ల మనుషులు విశ్వాసంలో ఎదగలేకపోతున్నారు, శోధనలు తట్టుకోలేకపోతున్నారు, దేవుని గురించినటువంటి అవగాహన సరిగా రావట్లేదు, భక్తి ఎలా చేయాలో సరిగా రావట్లేదు. అందుకోసమే ఈ పరిశోధన అని చెప్పి మిమ్మల్ని పరిశోధించమంటున్నాను. పరిశోధించి నాకు చెప్పండి, మీకు అర్థమైనవి చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎతికి ఇప్పుడు ఎతకాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా 40 నిమిషాలు చెప్పి మీతో మాట్లాడే కదా. సో దేవుని గురించి మీకేమర్థమైంది? నీకేమర్థమవుంది దేవుని గురించి? చెప్పు. అర్పించుకున్నాడు. ఓకే, క్రీస్తు అర్పించుకున్నాడు.
దేవుని గురించి. ఏడ చూస్తున్నావు? ఇది చదివి చెప్పు. Hebrews 9 చూడు. నువ్వు ఎక్కడో చూసి చెప్పి దేవుని గురించి చెప్తే ఎట్లా? కాంటెక్స్ట్లో ఉందాం, కాంటెక్స్ట్లో నేర్చుకుందాం. ఓకే. నాకు ఇక్కడ అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే, ఆయన ఇప్పుడు జగత్తు పునాది అని 26వ వచనంలో ఉందే. అసలు జగత్తు పునాది వేసిన వాడు ఆయనని నాకు అర్థమైంది. నీకేం అర్థమైంది? నేను అనుకుంది రైటేనా? జగత్తుకు పునాది వేసిన వాడు. ఇంకా చెప్తారా? సో అదే కాంటెక్స్ట్లో ఇంకా ఏమన్నాడంటే, అయితే ఆయన యుగముల సమాప్తి యందు అని అన్నాడు. సో జగత్తును సృష్టించిన వాడు మరియు యుగములను కలిగించిన వాడు. సో ఇలాగ దేవుని యొక్క క్యారెక్టర్ మనకు బయటికి రావాలి. దేవుని గురించి నువ్వు ఏం నేర్చుకుంటావు? ఎస్, దట్స్ వెరీ గుడ్ పాయింట్. ఎందుకనంటే ఆయన తీర్పు తీర్చువాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందుతారు, ఆయన తీర్పు తీరుస్తాడు అనే మాటలు చూస్తున్నాం. రక్షించేవాడు. రెండోసారి వచ్చినప్పుడు కంప్లీట్ రక్షణ, రక్షించువాడు. సో ఇలాగన మనం దేవుని గురించి వెతకాలి. మీరు ఇంకా ఎతికితే చాలా వస్తాయి బయటికి. నెక్స్ట్ మనుషుల గురించి కొంచెం వెతుకుదాం. మనుషుల గురించి ఏం నేర్చుకోవచ్చు? మనుషుల గురించి నాకు అర్థమైంది ఏంటంటే, హస్తకృతమైన పరిశుద్ధాలు ఏమన్నాడంటే, హస్తకృతం అంటే మనుషులకు చేతులు ఉంటాయి. ఉంటాయా? మనుషులకు చేతులు ఉంటాయి అంటే చేతులు కలవారు మనుషులు. ఇదేనో పెద్ద మర్మముగా నేను డిస్కవర్ చేయలే, వెతుకుతున్నా. సో మనుషుల గురించి ఒక పాయింట్ అక్కడ ఉంది, అది చెప్తున్నా. సో ఎలాగనో మీరు వెతకండి అని అంటున్నా. పాపులు ఆయన భరించాడు. పాపమును భరించినవాడు, పాపములు భరించినవాడు దేవుడు. ఇప్పుడు మనుషుల గురించి చెప్తే ఈ పాపాలన్నీ ఎవరి? సో మనుషులు పాపులు అని రాసేస్తున్నారు. సో మనిషి గురించి ఇంకా ఏం చేస్తాం? నాకు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, తనది కాని రక్తము తీసుకొని అని అంట. తల రక్తం కాదంట. అంటే మనిషిలో ఏముంటుంది అంటే రక్తం ఉంటుందని నాకు అర్థమైంది. నిజమేనా? సో మనుషుల గురించి రక్తం గలవారు. సో ఇంకా ఏం చెప్తున్నాం? బలులు ఇచ్చేవారు. మనుషుల్లో ఎవరు ఉంటారు? ప్రధాన యాజకులు ఉన్నారు, ఉంటారా? సో ప్రధాన యాజకులు. సో మనుషుల గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రధాన యాజకులు. ఇంకా రక్షణలో ఉన్నవారు, ఎందుకంటే వీళ్ళ కోసం కదా ఆయన మరల వచ్చేది. రక్షణలో ఉన్నవారు. గమనించండి, ఇలాగ మనుషుల గురించి, మనుషుల క్యారెక్టర్ గురించి మనం డిస్కవర్ చేస్తాం. సో అలాగే మీరు ఇంకా వెతకండి. మనకు సమయాభావాన్ని బట్టి మనం అన్నీ వెతకట్లేదు. ఒకసారి
తప్పకుండా రాయాలి ఇది. ఓకే. ఒక్కసారే చచ్చిపోతాడు, ఒక్కసారే మృతి పొందుతాడు. సో ఇలాగ నువ్వు వెతకాలి. ఈ మాట నువ్వు ఎలా చెప్పావమ్మా? ఈ మాట నువ్వు ఎలా చెప్పావు? ఇప్పుడు 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 ధ్యానిస్తుంటే నీకు అర్థమైంది కదా. ఇందాక మనం ఒక సబ్జెక్ట్ అంతా మాట్లాడుకున్నాం, పునర్జన్మలు లేవు, మనుషులకు ఒకే పుట్టుక ఒకే చావు, ఈ విషయాలన్నీ. సో ఈ విషయాలన్నీ మనం ఇందాక స్టడీ చేసాం, అది బుర్రలోకి ఎక్కింది. దాన్ని నువ్వు వెంటనే ఏం చేసావు? ఇది మనుషుల గురించి నాకు ఇది అర్థమైంది అలా చెప్పాలా. ఇంకా ఇందులో మనం ఏదో ఫాలో అవ్వచ్చా? ఏదైనా మోడల్ ఏదైనా ఫాలో చేయొచ్చా? నాకు 23వ వచనంలోనే ఆటిని శుద్ధి చేశారు, మరి వీటిని శుద్ధి చేయడానికి మరి శ్రేష్టమైంది కావాలి కదా. మొత్తం మీద ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాగలేకపోతే దాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి శుద్ధి చేయబడటం అనేది, శుద్ధీకరించుకోవటం అనేది ఒక మోడల్. శుద్ధీకరించబడుట అది ఒక మోడల్. శుద్ధీకరించుకోవాలి. ఇంకా మోడల్స్ ఏమున్నాయని అంటే, నాకు ఒక మంచి మోడల్ ఏం కనపడుతుందంటే, ఏదైనా ఒక పని చేస్తే దాన్ని ఒకసారి కంప్లీట్ చేసేయాలి. యేసు ప్రభు ఒక్కసారి అర్పించబడి అన్నిటికి సంబంధించిన పని అంతా ఒకేసారి కంప్లీట్ చేసి ఇట్లా అన్నాడు కదా. మనం ఏదైనా ఒక పని చేస్తే దాన్ని పూర్తి చేయాలా. ఒక అటెంప్ట్లో ఇంకా అయిపోయింది, నెక్స్ట్ ఇంకొక పని ఎత్తుకుతాం, అలాగనే ఉండాలని నేను అంటే మనం కూడా అనుసరించవచ్చు. ఎగ్జాంపుల్ కదండి, యేసు ఒకేసారి అర్పించబడ్డట్టు, ఒకేసారి జరిగినట్టుగా ఒక్కసారి జరగాలి. ఇంటర్మీడియట్ ఎన్నిసార్లు చదవాలి? టెన్త్ క్లాస్ ఎన్నిసార్లు చదవాలి? అట్లా ఏదైనా టార్గెట్ పెట్టుకుంటే ఏదైనా పని చేస్తే దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ వచ్చిన వాళ్ళు చెప్పినట్టుగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండటం. వాళ్ళు అలాగ ఉంటారు, కనిపెట్టుకొనట. సో వెయిటింగ్. కమాండ్స్లోకి వెళ్దాం. ఇందులో మనం దేవుడు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేయాలనే ఆజ్ఞలు ఏమైనా ఎత్తుకొచ్చా? చెప్పండి. ఇక చెప్పండి. ఆజ్ఞలు మీకు డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. శుద్ధీకరించుకోవడం అనేది మనం కూడా కడుక్కోవాలి, శుద్ధీకరించుకుండాలి, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అనే దాని ఆజ్ఞగా ఏమైనా తీసుకోవచ్చా? తీసుకో. లేకపోతే వాక్యం నిన్ను కడగదు కదా. కడగడానికి వాక్యం ఉంది, కడుక్కో. శుద్ధి చేసుకోవాలి. ఓకే. ఇలాంటి ఇంకేమైనా చెప్తారా? రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలి కదా. వెరీ గుడ్ పాయింట్. రెండవ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండుట, కనిపెట్టుకోవాలి. ఇంకేముంటాయి? తీర్పుకు సిద్ధపడాలా? ఓకే, తీర్పుకు సిద్ధపడాలి. ఎందుకంటే ఇంకా ఉంది కదా. న్యాయపీఠం ఉంది. క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడితే ఒకవేళ నువ్వు చేసిన మంచి పనులు అన్నిటికీ మంచి గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఓకే. పాపము విడిచిపెట్టాలి. ఎట్లా విడిచిపెట్టాలని చెప్తున్నా ఈరోజు పాఠంలో. సో
ఆయన భరించాడు కాబట్టి పాపంలో ఏం చేయాలా? ఆయన లెక్కలోకి వేయాలి. అది కదా కాంటెక్స్ట్లో ఉందాం. పాపములను ఆయన మీద వేయాలి, ఎందుకంటే ఆయన భరిస్తున్నాడు. సో ఆయన మీద, సో పాపములను యేసు మీద వేయాలి. కాంటెక్స్ట్లో ఉన్నాం. ఓకే, ఈ మాటల్లో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇంకేమన్నా చెప్దామా? సో తీర్పుకు సిద్ధపడాలని, ఎందుకంటే యేసున ఆ దాని కొరకు నియమించాడు అని. నాకు ఇక్కడ 26వ వచనంలో ఒక మంచి మాట ఉంది. ఏంటంటే, తను తాను బలిగా అర్పించుకున్నట్టు వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి అర్పించబడ్డాడు. సో పాప నివారణ కావాలి మనకి, ఆయన అందుకోసం బలి అయ్యాడు. పాప నివారణ కావాలి, నివారణ చేసుకోవాలి. కంప్లీట్ అవుదా ఒకేసారి? నువ్వు యేసుని నమ్మగానే నివారణ అయిందా? కాదు, అది ఒక ప్రాసెస్, అది మనం నేర్చుకున్నాం. సో ఒకసారి దేవుని నమ్ముకున్నాను డైరెక్ట్ పరలోక మతం అంటే ఏం లేదండి, మనం వెళ్తున్నాం, దారిలో ఉన్నాం అనే సంగతి గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా. సరే, ఎలాగనా వినండి, మనము ఇంకా వెతుకుతా ఉంటే మీరు ఇంకా స్టడీ చేయొచ్చు. పైన బైబిల్ స్టడీ తర్వాత మన యూట్యూబ్ ఛానల్ చూసినటువంటి ఒక సహోదరుడు ఎవరో మరి ఒక అది చెప్పలేదే అని ఒక కామెంట్ పెట్టారు. ఓకే, మేము ధ్యానించిన వరకు మాకు అంతవరకు తెలిసింది, మీరు ధ్యానించండి, మీకు కొత్తగా తెలిసినటువంటి సంగతులు మాకు చెప్పండి అని నేను అన్నా. ఉంది కదా అవకాశం. సో లెట్ us డిస్కవర్, ఎదుగుదాం. సో ఎలాగైనా దేవుని గురించి క్యారెక్టర్ తెలిసింది, మనుషుల క్యారెక్టర్ తెలిసింది, మనం ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చేసే, నచ్చితే చేయలేవట్లేదు, కానీ కమాండ్స్ మాత్రం ఆజ్ఞలు ఖచ్చితంగా చేయాలి అనేటువంటి విషయాలు చూసాం. ఇన్ని నేర్చుకున్నాం కదా. మరి ఏంటి అంటే, సో బైబిల్ స్టడీ తర్వాత ప్రతి ఒక్కరం చేయాల్సిన పని మన డెసిషన్, మన తీర్మానం రాసుకోవాలి. ఏం రాయాలి? నేను తప్పక ఈరోజు బైబిల్ స్టడీలో ఏం చేస్తావు? ఏది ఇక్కడ ఏమి నేర్చుకున్నాం? సో ఈరోజు స్టడీలో మీరు ఏదో పెడితే ఎట్లా? నీ వాక్య ధ్యానం, ఈరోజు నేర్చుకున్నటువంటి ధ్యానాన్ని బట్టి సో నేనేం చేస్తాను, నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలా. నాకు అనిపించింది ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటుంటాను అనే నా డెసిషన్ ఇది. ఏది పొరపాటు అయిందో శుద్ధి చేసుకోవాలి, నా ప్రాసెస్. నీకేంటి కనిపెట్టుకొని ఉంటావా? శుద్ధి చేసుకుంటాను నేను. సో రాకడ కొరకు కనిపెట్టుకుంటున్నాడు. మీరందరి నోట్స్లో రాసుకున్నారు కదా, ఎవరి నోట్స్ వాళ్ళదే, ఎవరి తీర్మానాలు వాళ్ళే. ఆ తీర్మానాల మీద మీరు చేతులు పెట్టుకోండి, ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మాకు ఇచ్చిన ఈ ధ్యానం కొరకు స్తోత్రాలు. చాలా సంగతులు నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ ఇంతవరకు ధ్యానించగలిగాము. నాయన స్తోత్రాలు. మేము వ్యక్తిగతంగా కొన్ని ఆశ కలిగి తీర్మానాలు చేసుకున్నాం. ఆ విషయాల్లో అవి పాటించడానికి సహాయం చేయండి. మేము మర్చిపోకున్నట్టుగా మా మనసుల్లో, మా హృదయాల మీద వాటిని రాసి ఈ తీర్మానాలు చొప్పున ఈ వారం వచ్చే బైబిల్ స్టడీ వరకు ఉండగలగడానికి దయతో సహాయం చేయండి. ఆ చొప్పున మమ్మల్ని బలపరచండి. తిరిగి బైబిల్ స్టడీలో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవడానికి తగిన జ్ఞానం ఏమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.